ఏట్రా ఏంటంటే డాడీ తీసుకొచ్చారు. అదే నాకు అర్థం కాలేదు. డాడీని నేనది అడిగాను ఏంటి అని చెప్పేసి తీయగానే మరి ఎక్కడ దొరికినాయో అసలు గుమ్మడికాయ ఇది. సూడు గుమ్మడికాయ ఏదో అంటారు మన సైడ్, మన గుమ్మడి. పాలు పొంగనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇలా గుమ్మగుమ్మలు ఆడుతూ చేసుకుంటే ఎందుకు ఆకలేదండి, ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా. కలర్ఫుల్గా ముందు ప్రజెంటేషన్ బాగుండాలి కదా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మీకు మంచిగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లేదా లంచ్కి డిన్నర్కి కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇప్పుడు లంచ్గా చేస్తున్నాను. అసలు బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నది పై నీళ్ళు పట్టుకుని కొన్ని హార్వెస్ట్లు చేసుకుని వచ్చేటప్పటికి ఈ టైం అయింది, ఇంకా లంచ్ టైం అయింది. సరే ఇంకా లంచ్గా చేద్దామని అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఎలాగో సాయిరం అది ఇష్టంగానే తింటాడు. మా చిన్నోడు ఇప్పుడు అని అడ్డంగా ఊపుతాడు ఎప్పుడు కూడానండి ఏదైనా వండుతున్నానంటేనే. ఎట్లా ఏంటంటే డాడీ తీసుకొచ్చారు. అదే నాకు అర్థం కాలేదు. డాడీని నేనది అడిగాను ఏంటి అని చెప్పేసి తీయగానే మరి ఎక్కడ దొరికినాయో అసలు గుమ్మడికాయ ఇది. సూడు గుమ్మడికాయ ఏదో అంటారు మన సైడ్, మన గుమ్మడి. ఇది చూడు కింద పెట్టు, చేతికి ఇచ్చుకోకూడదు. ఇవి చూసావా చిన్న గుమ్మడికాయలు సీడ్ కోసం అని తీసుకొచ్చారంట. గార్డెన్లో పెంచుతావు కదా విజయ. ఆల్రెడీ మనం ఈ రకం పెంచాం మనం, కొంచెం పెద్దగానే వచ్చినాయి. ఇవి ఎందుకో మరి సైజ్ నాకు అది అర్థం కాలేదు. నేనైతే పెంచినప్పుడు ఈ చార్లు ఉన్నాయి కదా, ఈ చార్లు ఉన్నాయి కొంచెం పెద్దగా ఈ సైజ్ వచ్చినాయిగా హార్వెస్ట్ చేశాను. గుర్తుందో లేదో నీకు, గ్రో బ్యాగ్లో పెంచాను. సరే డాడీ సీడ్స్ అంటే చిన్నగా అత్తయేమో అని తీసుకొచ్చారేంటండి. చూద్దాము పెట్టిన తర్వాత మళ్ళీ మీకు కూడా ఒకసారి వీడియో తీసి చెప్పండి. దీనికి నాకు పక్కన చూడు ఏదో టమాటా పండ్లా ఉన్నాయి. సరే నా రెసిపీ ఈజీ అనుకుని రెసిపీ అయిపోయింది. నువ్వు మంచినీళ్ళు తాగా ఓకే. అలా ఉంటాయండి మన కూరగాయలు, వెజిటేబుల్స్ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో, బాగున్నాయి కదా. మినీ కిచెన్ కింద యూట్యూబ్ ఛానల్ అది చేస్తూ ఉంటారు కదా వాళ్ళు, చిన్న చిన్న గిన్నెల్లో కూరలు వండి. అలా ఈ చిన్న గుమ్మడికాయ కూడా చూపించడానికి బాగుంటుంది. ఇదిగోండి నేను పెసరపప్పు తీసుకున్నాను, ఒక గ్లాస్ పెసరపప్పు అంతే, గ్లాసున్నర. ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర పెసరపప్పు తీసుకున్నాను. మీకు చాలా బాగుంటుందండి ఇది టేస్ట్ అయితేనే. మీకు అందరికీ తెలిసిందే నేను పొంగల్ చేస్తున్నాను, అది పాల పొంగల్ చేస్తున్నాను అనమాట. అంటే కట్టి పొంగలని ఇలా ఉంటాయి కదా, పొంగల్లో కూడా చాలా రకాలుగా చేసుకుంటాం కదా, అమ్మవారికి నైవేద్యం కింద దీన్ని పెట్టుకోవడానికి అది కూడా బాగుంటుంది. ఇది ఏంటంటే నేను పాల పొంగల్ చేస్తున్నాను, పాలతో చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి చక్కగా హెల్తీ టిఫిన్ కింద కూడా అప్పుడప్పుడు లంచ్లోకి పెట్టచ్చు, బ్రేక్ఫాస్ట్ కింద కూడా తింటారు. మాకంటే లంచ్ టైం అయిపోయింది, నేను బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. కొంచెం పెసరపప్పు ఎందుకు వేస్తున్నానంటే ఒక కమ్మదనం వస్తుంది, పచ్చి వాసన పోయేటట్టు ఉంటే చాలు. లైట్గా వేపుకుంటున్నాను. సాయి ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ ఉంది తీసుకురావా, మర్చిపోయాను. ఇదిగోండి నేను ఈ గిన్నె రైస్ తీసుకుంటున్నాను. ఇవి మామూలుగా తీసుకొచ్చారంట మార్కెట్కి వెళ్ళేటప్పుడు, ఇవి కనపడినాయి ఉత్తినే. ఇవి కాకుండా వీటితో పాటు క్యారెట్ అది ఏదైనా టిఫిన్స్లో అది వేస్తూ ఉంటాను కదండి, అలా తీసుకొస్తూ ఉంటారన్నమాట. క్యాప్సికమ్ అదిని ఫ్రైడ్ రైస్లో అవి చేసుకున్న అది కూడా. ఇవి అక్కడ పక్కన పెట్టేస్తాను. బాగున్నాయి కదా, మీకు ఎలా అనిపించినాయో కామెంట్లో మెన్షన్ చేయండి. చిన్న చిన్నగా ఉన్నాయి, వాటి పక్కన పెద్దవి. ఇదిగోండి పెసరపప్పు కొంచెం అటు ఇటుగా మరీ కలర్ వచ్చేలా కాకుండా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించేసాను. తర్వాత ఏం చేస్తున్నానంటే నేను బియ్యం తీసుకున్నాను కదా, ఈ బియ్యంతో ఒక బియ్యం గిన్నె, అంటే ఇక్కడ కొంచెం హెల్త్గా తీసుకున్నాను బియ్యం. ఈ గిన్నెతో ఒక 6 గిన్నెలు నీళ్ళు పెట్టుకోవాలన్నమాట. ఒక గిన్నె పాలు 5 గిన్నెలు నీళ్ళు పెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా అయిపోతుందండి లంచ్ అంటే. చక్కగా 1 2 ఇంకా గిన్నె పెడతాను. గ్యాస్ వెలిగించేస్తే ఈ లోపల మరుగుతూ ఉంటుంది. మా సాయిరం మధ్యలో వచ్చి ఎగ్స్ ఉన్నాయి కదా ఫ్రిడ్జ్లో బాయిల్ చేస్తామమ్మా అని అడుగుతున్నాడండి. బియ్యం కడిగేసుకుని పక్కన పెట్టుకుందాం. పెసరపప్పు బియ్యం కలిపే కడిగేసుకుందాం. దీంతో 3 గిన్నెల, ఇదిగోండి 4, అలాగే ఇంకో గిన్నె పాలు. చూపించినాను. ఇప్పుడు నేను ఇంకా 5 గిన్నెలు పెట్టాను, 6 గిన్నెలు అని చెప్పాను కానీ కావాలితే మధ్యలో వేసుకుందామని చెప్పేసి
కొంచెం మరీ పైకి వచ్చేసింది కదా, పాలు పొంగుతాయేమో అని ఆగానమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రెండు కలిపి శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. నానబెట్టేసుకోవాలి బియ్యం పెసరపప్పుని. అంటే కలిపి కదలండి, దేనికి దానికి సపరేట్గా కడిగేసుకుందాం. రైస్ త్వరగానే ఉడికిపోతుంది కదా, పెసరపప్పు అంటే కొంచెం టైం పడుతుంది. పెసరపప్పు కూడా కడిగేద్దాం. పెసరపప్పును కూడా నానబెట్టేసుకుందాము. ఒకసారి బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం. పాలు పొంగే లోపల నేను కొంచెం ఇవి చిన్నగా పచ్చిమిర్చి అనేది కట్ చేస్తున్నాను. చాప్ చేసి పక్కన పెట్టేసుకుందాము. అప్పుడప్పుడు పాలు కూడా చూస్తూ ఉండే చిన్నగా. ఇది మంచి రుచిగా ఉంటుందండి. చాలామంది బియ్యం ఎంత తీసుకుంటే అంతే పెసరపప్పు కూడా తీసుకుంటారు. అలా అయితే కొంచెం మనం హెవీ అనిపిస్తుంది, తినలేమన్నమాట. అందుకని ఒక వంతు తీసుకుంటే సరిపోతుంది. అందుకే నేను టీ గ్లాస్ తోటి తీసుకున్నాను. ఇదిగోండి, అల్లం అయితే సన్నగా చాప్ చేసి పక్కన పెడుతున్నాను. పాలు పొంగిపోతున్నాయేమో అని. ఇవి కొంచెం అల్లం ముక్కల్ని ఇలా పొడుగ్గా చీరికల కింద సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. నేను వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. అల్లం కూడా మంచిది అండి, గట్టుకు కూడా మంచిది కదా. ఇప్పుడు గట్ట సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గా చూసుకొని హెల్త్ కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇదిగోండి, పాలు అయితే ఇంకా పైకి పొంగుతున్నాయి. ఇలా పొంగి ఒక సెకండ్ అలా సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది, మరుగుతుంది అన్నమాట. పాలు పొంగనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పు వేసేద్దాం. కడిగి నానబెట్టి పక్కన పెట్టాను కదా, వేయించి ఆ పెసరపప్పు వేసేద్దాం. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఈజీ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పెసరపప్పు వేసిన ఒక అరగంటకి, పావుగంటకి అనుకోండి, అరగంట కాదు కానీ పావుగంటకి రైస్ కూడా వేసేద్దాం. రెండు కలిపి ఉడుకుతాయి. ఇది రెండు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, మన పాల పొంగల్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. మధ్యలో ఏమైందంటే కొంచెం ఎగరపడింది కానీ కొంచెం వాటర్ కావాల్సి వచ్చిందన్నమాట. అంటే నేను ఫస్ట్ 6 గిన్నెలు అని చెప్పాను కదా, కరెక్ట్గా ఇంకా 6 గిన్నెలు అయితే సరిపోతుంది. నేను 5 గిన్నెలు వేసి తర్వాత చూద్దాంలేండి అని చెప్పేసి అన్నాను కదా, అందుకు మాట. ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలి, అదే ఇంకొంచెం ఉంది లైట్గాని. 6 గిన్నె నీళ్ళు ఈ కొంచెం మిగిలిన మీకు చెప్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. అయితే దీంట్లోకి మనం కొద్దిగా పెప్పర్ పొడి వేద్దాం. ఇది లేకుండా పొంగల్ ఎలా అవుతుంది? కొంచెం వేసాను. అయితే ఇంకా తాలింపు కూడా రెడీ చేసుకుందాము. అయితే కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు, కొంచెం ఎక్కువ వేయలేదు నేను, ఆవాలు కొద్దిగా వేసాను. అలాగే మనం కొద్దిగా మిరియాలు కూడా వేద్దాం, కొంచెం పడతాయి. ఇలా మిరియాల్లో తినలేము అనుకుంటే కనుక మీరు పొడి కింద చేసి కూడా అలాగా వేయచ్చు అన్నమాట. అయ్యో, గ్యాస్ ఆరిపోయిందా? సిమ్లో పెట్టాను. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు వరకు ఉప్పు కూడా వేయలేదు, ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకుందాం. చూద్దాం, కలుపుదాం. ఉప్పు కూడా వేసేసాను.
ఇది మంచిగా కలుపుకుందాం. దగ్గరికి వచ్చేయనివ్వండి, కొంచెం దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇంక ఇది ఉడికిపోతుంది కాబట్టి మనం నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ ఏదైనా వేసుకోండి. నేనైతే నెయ్యి వాడుతున్నాను, మంచిగా ఉంటుంది, రుచి బాగుంటుంది. జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు వేస్తాను. అలాగే కొంచెం పచ్చి కరివేపాకు ఇందులో వేద్దాము, బాగుంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా ఫిల్ చేసుకుంటారు అన్నమాట. ఇది పచ్చి కరివేపాకు ఎందుకు వేస్తానంటే ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం వేపుకుందాం. జీడిపప్పు కొంచెం దూరంగా వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా, మరీ కమ్మగా ఉంటే తినలేం కదా. అలాగే అల్లం వేసుకున్నాం. బాగా వేగాలి. ఇది టేస్ట్ అయితే భలే ఉంటుందండి. చాలామంది తెలిసి ఉంటుంది, ఇంకా ఎవరైనా తెలియక చేసుకోవడం అంటే విధానం కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా అనుకుంటే కనుక కొలతలతో అయితే ఒక గిన్నె రైస్కి 6 గిన్నెలు అన్నమాట. ఒక గిన్నెమో పాలు పెట్టుకోండి, 5 గిన్నెలు నీళ్ళు పెట్టుకుని ఎసరు పెట్టుకుని చక్కగా పెసరపప్పు ఇది మీకు మొత్తం అంతా చూపించిన విధంగా చేసుకోండి. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. కరివేపాకు అదిని వేగితేనే బాగుంటుంది తాలింపు. ఇదిగోండి, ఇంకొంచెం వేగనిద్దాము. కొంచెం జీడిపప్పు కలర్ మారితే సరిపోతుంది. అంతే, తాలింపు వేసేసుకున్నాం. జీడిపప్పుతోటి పాలు పొంగల్ అనేది రెడీ అయిపోయింది. ఇలా గుమగుమలు ఆడుతూ చేసుకుంటే ఎందుకు ఆకలేదండి, ఇష్టంగా కూడా తింటారు పిల్లలు కూడా. కలర్ఫుల్గా ముందు ప్రజెంటేషన్ బాగుండాలి కదా. పాలు పొంగలి రెడీ అయిపోయిందండి. చూసారా, ఎమ్మీగా భలే ఉంది తెలుసా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకా టేస్ట్ చేసి మళ్ళీ మీకు చెప్తాను నేను. అంటే కొద్దిగా ఉప్పు చూసాను అంతే అండి. మొత్తం కలిపేసాను, మిక్స్ చేస్తాను అనమాట తాలింపు అంతని. చూపించినానా? ఇప్పుడు టేస్ట్ చేద్దాం. జీడిపప్పు, ఈ జీడిపప్పు గురించి అయితే మటుకి నాకు ఇప్పటికే నవ్వు వస్తూనే ఉంటుంది. పిల్ల జమీందార్ సినిమాలో ఉప్మాలో నీకు జీడిపప్పు వచ్చిందా అని చెప్పేసి అంటారు కదా, అది ఇప్పటికే గుర్తుకు వస్తూనే ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తాను. అలాగే ట్రై చేయండి, బాగుంటుంది రెసిపీస్. ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేడివేడిగా ఉంది. లంచ్కి, టిఫిన్కి, డిన్నర్కి కూడా మనం తినొచ్చు. ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. గుడికి అది వెళ్ళినప్పుడు టక్కన అయిపోవాలి ప్రసాదం ఏదో ఒకటి. కొంచెం అంటే ఇంట్లో చిన్నపిల్లలు అయితే ఉన్న వాళ్ళు కూడా ఇది మిరియాలు స్కిప్ చేసేస్తే సరిపోతుంది. నెయ్యితోటి అల్లం ముక్క, పచ్చిమిర్చి, కారం కారంగా, స్పైసీగా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.